నంద్యాల గ్రామం చెందినటువంటి యువతి శ్రావణి అనే యువతి సూర్యాపేట మండలము తాళకంపాడు గ్రామంలో తాను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడని వాళ్ళ ఆ అబ్బాయి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తుంది. మన దగ్గర శ్రావణి అనే అమ్మాయి ఉంది. అసలు మీరు నిరసన చేసిన కారణం ఏందమ్మా? మేము 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం సార్. నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రేమ పేరుతో నన్ను మోసం చేసిండు. ఈరోజు నన్ను పెళ్లి చేసుకోను అంటుండు. అట్లా అని నేను వాళ్ళ అన్నగారు పిలిపిస్తే వాళ్ళ అన్నగారి ఇంటికి కూడా పోయిన రోజు నన్ను 4 గంటలు కూర్చోబెట్టిర్రు, నాతో మాట్లాడిర్రు. ఆ రోజు కూడా వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ మేనమామ సమక్షంలో నాకు మాట ఇచ్చిర్రు, పెళ్లి చేస్తాం కానీ మీరు చదువుకోరి, 6 నెలలే చదువుకుంటారా, సంవత్సరమే చదువుకుంటారా, ఎప్పుడైనా చదువుకొని జాబ్ తెచ్చుకోరు, మీరు పెళ్లి చేసుకోరు అన్నారు. నేను దానికి అంగీకరించినాక తర్వాత ఏమన్నారు, మీరిద్దరు సంవత్సరం పాటు అసలు కలుసుకోవద్దు, మాట్లాడుకోవద్దు అన్నారు. నేను ఎందుకు బాగా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రోజు మాట్లాడుకునేటోళ్ళం, సడన్గా మాట్లాడుకోవద్దంటే ఎట్లా? సంవత్సరం పాటు నేనైతే ఉండలేను, రోజుకి ఒకసారైనా ఫోన్ చేయడంతో వాళ్ళు ఏమన్నారు, మీరిద్దరు సంవత్సరం పాటు మాట్లాడుకోకపోతేనే దాని మీద నిలబడితేనే నేను పెళ్లి చేస్తా అన్నారు. అంతలోపే అక్కడికి మా అక్క వాళ్ళ సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చిర్రు. వచ్చినాక ఏమన్నారు, ఏం జరిగిందని మొత్తం అడిగితే ఇట్లా సంగతి, ఇద్దరు లవ్ చేసుకుంటున్నా అంటున్నారు కదా, మేము కూడా అమ్మాయికి న్యాయం చేయం, అమ్మాయికి కూడా మేము న్యాయం చేస్తాం, సందీప్ కూడా లవ్ చేసిన అంటుండు కదా, ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాం కానీ చదువుకోమని చెప్తున్నాం, ఇద్దరిని మాట్లాడుకోవద్దని చెప్తున్నాం అని అంటే మా అక్క మా బాగుండి ఏమన్నారు, ఇప్పుడు ఇదంతా కాదమ్మా, మన పెన్పాడు పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది, తర్వాత ఇవాళ వచ్చిర్రు, ఇవాళ ఏం జరిగింది? మొన్న 3 వాయిదాల తర్వాత 3వ వాయిదా రోజు ఏం చెప్పిర్రు, పెన్మాడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళిపోబోతుంటే నేను అతను బండి ఎక్కబోతే అతను నన్ను నూకేసిండు. అయితే నేను వాళ్ళ కారు ముందు నించుంటే ఆ రోజు వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు దిగొచ్చి ఒప్పుకున్నారు, మేము మీ పెళ్లి చేసామని అందరి సమక్షంలో ఒప్పుకున్నారు. నా పెద్ద కోడల మీద అంతో ఇంతో బంగారం ఉంది, నా మీద అంతో ఇంతో బంగారం ఉంది, మాకు కట్నం ఏమొద్దు, మీరు కూడా ఆ అమ్మాయిని ఎందుకు చిన్నబుచ్చాలి, అంతో ఇంతో బంగారం పెట్టి ఆ అమ్మాయిని మాట్లాడడానికి 20వ తారీఖు రమ్మని చెప్పిర్రు. ఇవాళ మేము 20వ తారీఖు వచ్చినాం. ఈ రోజు రాగానే నా కొడుకు లేడు, ఎటో పారిపోయిండని ఈరోజు చెప్తున్నారు. మీరు అబ్బాయిని ప్రేమించని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర మేము ప్రేమించిన కాంచి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. చాటింగ్ అయితేంది, ఫొటోస్ అయితేంది, ప్రతిదీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ రోజు నుంచి కూడా చూపిస్తా. అంటే అసలు ఇవాళ వద్దనే కారణం ఏమనుకుంటున్నారు? అబ్బాయి ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే అబ్బాయి వద్దనుకుంటున్నారు, అబ్బాయి తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల వద్దనుకుంటున్నారు? అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళు చస్తా బతమని బెదిరించిరంట సార్. ఫస్ట్ ఇంట్లో తెలిసినాక నాకు ఫోన్ చేసిండు, ఇట్లా సంగతి ఇంట్లో తెలిసింది, అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి నేను పోతున్నా, మరి మీ ఇంట్లో కూడా తెలవాలి కదా, మీ అమ్మ నాన్న కూడా రిజెక్ట్ చేస్తారేమో, మీ అమ్మ నాన్న కూడా మీ అక్క బావతో చెప్పి మీ అమ్మ నాన్న కూడా ఒప్పించు, ఇంత కట్నం మాట్లాడు, ఇంత కట్నం ఇస్తామని చెప్పు అని కట్నంతో సహా చెప్పి ఇంటికి వచ్చిండు సార్. వచ్చినాక 10 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. నాకు ఎలాంటి సమాచారం లేకపోయేసరికి మా మధ్యలో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఏమైంది అని అంటే, వాడిని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న సస్సబత్తని బెదిరిస్తురంట, వాడు ఏడుస్తుండు, అసలు చేసుకుంటా అని చెప్పట్లేడు, చేసుకోను అని చెప్పట్లేడు, ఏడుస్తున్నాడు, ఏం ఆన్సర్ లేదని చెప్పి నాకు. ముఖ్యంగా చెప్పమ్మా, మీతోని అతను అబ్బాయి అనే వ్యక్తి ఎన్ని రోజులు సహజీవనం చేశారు? అసలు మీరు ఎక్కడెక్కడ కలుసుకున్నారు? మేము లవ్ చేసుకోబట్టి అయితే 4 సంవత్సరాలు అవుతుంది సార్. 2 ఇయర్స్ నుంచి అయితే కలిసే ఉంటున్నాం, ఒకటే గల్లీలో, అతను ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో, కానీ ఆల్మోస్ట్ ఉంటే వాళ్ళ రూమ్లో అయినా ఉన్నాం, మా రూమ్లోనైనా ఉన్నాం. ఇంకా ఓపెన్గా చెప్తున్నా, మేమిద్దరం అయితే వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నాం సార్. మా ఇద్దరి మధ్యన కొన్ని చెప్పుకోలేనివి కూడా వచ్చినాయి, వాటికి పరిష్కారం కూడా జరిగింది. వాటికి ఒట్లేసిండు, నేను నీకు అన్యాయం చేయను అన్నాడు, నన్ను మాయ చేసిండు, వాటిని మాయబుచ్చిండు. ఇప్పుడు మాత్రం నాకు సంబంధం లేదు, నేను నన్ను టార్చర్ చేసినావు, నన్ను విసికిచ్చినావు, నాకొద్దు, నా మనసు ఇరిపోయింది, మా అమ్మ నాన్నని ఏడిపించినావు, మా అమ్మ నాన్నని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పినావు, నేను చేసుకోను అంటున్నాను. డిమాండ్ ఏందమ్మా ఇప్పుడు? సార్ నేనైతే వాళ్ళు ఏమంటున్నారు, నాకంటే అంతో ఇంతో డబ్బిచ్చి తొలగించుకుందామని చూస్తురంట. లేదంటేనేమో కేసు పెట్టుకోపో, ఆ కేసుకే డబ్బులు పడేసి ఇవాళ రేపు సచ్చినోడే మర్డర్ చేసినోడే తెల్లారి వచ్చి తిరుగుతున్నాడు, నా మరిది ఎంత, నువ్వు ఇవాళ కేసు పెడితే మధ్యాహ్నం కల్లా నా మరిదిని మేము దర్జాగా తిప్పుకుంటామని వాళ్ళ వదిన గారు అన్నారు. సో నేను ఫర్దర్గా వాళ్ళతోని పంతాలకు బోదాల్చుకోవట్లేదు, వాళ్ళ ఆస్తి కోసం బోదాల్చుకోవట్లేదు, నేను మనస్ఫూర్తిగా అతనితో బతకాలనుకుంటున్నా. అందుకే ఇన్ని రోజులు కూడా అతని మీద కేసు పెట్టకపోవడానికి కారణం కూడా అదే, ఇద్దరం చదువుకుంటున్నాం, జాబ్ చేయాలనుకుంటున్నా, నాకు వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళది ఏది వద్దు. అతను లేడంటున్నారు కదా, వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, వాళ్ళ ఇంట్లోనే ఉంటా, అతను వచ్చే వరకు. నన్ను కొట్టినా చంపితే చంపనియండి, వాళ్ళ మించే వెళ్ళిపోతా. నేను మాత్రం, నన్ను ఎవరు రానిసలేరు, మా అమ్మ మా నాన్న నన్ను అసలుకి నా మెడబట్టి ఇట్లా గెంటుతురు, మా ఇంటికి రావు. నేను ఇవాళ నెల అవుతుంది సార్, అందరి ఇళ్ళలో, మా పెద్దమ్మ ఇంట్లో, మా అక్క ఇంట్లో, మా పిన్ని ఇంట్లో గడప బట్టి నెల రోజులు అవుతుంది, మా ఇంటికి రానియట్లేరు. నేను పోను, అతను దొరకబట్టేదాకా ఇక్కడే ఉంటా. నేను కంప్లైంట్ ఇప్పుడు మిస్సింగ్ కేసు పెడతా, అతను నాకు కావాలి, నేను అతని మీద మిస్సింగ్ కేసు పెట్టి, నాకు అనుమానాస్పదంగా ఉన్నది వీళ్ళ మీద నేను కేసు పెడతా.
శ్రావణి అనే యువతి చెప్పేది ఏంటంటే, ఎవరైతే నేను కలుసుకున్నానో ఆ యువకుడిని ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి కూడా కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాము. ఇది వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడితో మేరకే ఆయన పెళ్లి చేసుకుంటలేడు. అతను వచ్చే వరకు కూడా మేము కలిసే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నా భర్త అనే వ్యక్తి నేను అతన్ని భర్తలాగే భావిస్తున్నాను. ఒక ఫ్రెండ్‌లాగా కాదు. ఖచ్చితంగా అతను వచ్చే వరకు కూడా నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఎందుకంటే ఒకవేళ లేకపోతే మాత్రం చావనే చస్తాను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం లేదు. మా తల్లిదండ్రులు ఇప్పటికే నన్ను గెంటేయడం జరిగింది. అయినా కూడా అనేక బాధలు తట్టుకోనైనా కూడా నెల రోజుల నుంచి నేను మా చుట్టాల ఇళ్లలోనే ఉంటున్నాను. మాకు పోలీసు వారు కూడా సహకరించాలి. ఖచ్చితంగా అబ్బాయితోని పెళ్లి అయ్యే విధంగా చూడాలని శ్రావణి పేర్కొంటుంది.